మొదటి అధ్యాయము 30వ వచనము, అదేవిధంగా మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వచనం నుంచి తీయబడింది. మొదటిగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 30వ వచనం నుంచి మనం ధ్యానిస్తాం. ఇంగ్లీష్ బైబిల్లో ఫిలిపియన్స్ 1:29 ఈ మాట రాయబడింది. తెలుగు బైబిల్లో 30వ వచనంలో ఈ మాట ఇక్కడ రాయబడింది. ఈ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. దయచేసి అందరూ మీ యొక్క బైబిల్ని తెరవలసిందిగా నేను కోరుతా ఉన్నా. హియర్ ఇట్ సేస్, ఇక్కడ రాయబడింది, క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడును అని ఇక్కడ రాయబడింది. నేను చిన్నగున్నప్పుడు సండే స్కూల్లో నాకు నేర్పించబడిన ఈ వాక్యము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 29వ వచనము, ఫార్ ఇట్ హ్యాస్ బీన్ గ్రాంటెడ్ టు యూ నాట్ ఓన్లీ టు బిలీవ్ ఆన్ హిమ్ బట్ ఆల్సో టు సఫర్ ఫార్ హిమ్. ఆయన యందు విశ్వసించుటే మాత్రము కాక ఆయన పక్షమున శ్రమపడుటయు మీకు అనుగ్రహించబడును అని ఇక్కడ రాబడింది. ఈ సందర్భాన్ని మనము కొద్దిగా అర్థము చేసుకుందాం. ఈ యొక్క వాక్యం రాస్తుంది ఎవరు అంటే భక్తుడైన పౌలు గారు. ఆయన రోమా దేశంలో ఫిలిప్పి అనే ప్రాంతంలో ఒక సంఘాన్ని స్థాపించినాడు. ఫిలిప్పి ప్రాంతంలో స్థాపించిన మొట్టమొదటి సంఘము ఈ సంఘము. కాబట్టి ఈ సంఘము పౌలు భక్తునికి తన హృదయానికి ఎంతో దగ్గరగా ఉన్న సంఘముగా బైబిల్లో మనం చూడొచ్చు. దిస్ వాజ్ ద ఫస్ట్ చర్చ్ విచ్ వాజ్ స్టార్టెడ్ బై అపోస్టల్ పాల్. అంతేకాదు, ఈ యొక్క మాటలు ఆయన ఎక్కడి నుంచి రాస్తున్నాడు అంటే ఆయన విశ్వాసాన్ని బట్టి యేసుక్రీస్తుని ఆయన నమ్ముకున్నాడు కాబట్టి ఈ పౌల్ని ఈ సమయంలో చెరసాల్లో బంధించినారు. సో హీస్ రైటింగ్ దిస్ ఎపిసిల్, ద లెటర్ ఫ్రమ్ ద ప్రిజన్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చదువుతున్నప్పుడు మనం ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి ఏంటంటే అది ఆయన చెరసాల్లో ఉండి ఆయన రాస్తున్న మాట. ఇక్కడ పౌలు భక్తుడు రెండు విషయాల గురించి మాట్లాడుతా ఉన్నాడు, లేదా రెండు పిలుపులు ఆయన మాట్లాడుతా ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడు? ప్రతి ఒక్క వ్యక్తికి రెండు పిలుపులు ఇక్కడ ఉన్నాయి. ఎవ్రీ పర్సన్, లోకంలో ఉన్న ప్రతి వ్యక్తికి రెండు పిలుపులు ఇక్కడ ఉన్నాయి. మొదటి పిలుపు యేసుక్రీస్తునందు విశ్వాసము ఉంచుటకు, యేసుక్రీస్తులో రక్షణ పొందుటకు పౌలు భక్తుడు ఒక పిలుపును ఆయన ఇస్తా ఉన్నాడు. యేసయ్య నిజమైన దేవుడని, యేసుక్రీస్తులో పాప క్షమాపణ ఉందని, యేసయ్య రక్తంలో పాపాలు క్షమించబడతాయి, ఆయన నమ్ముకున్న వాళ్లకు, హృదయంలో ఒప్పుకొని నోటితో విశ్వసించిన వాళ్ళు రక్షించబడతారని రోమీయులకు రాసిన పత్రికలో మనము చూస్తా ఉన్నాం. కాబట్టి యేసులో విశ్వాసం ఉంచుటకు పౌలు భక్తుడు ఆయన పిలుస్తా ఉన్నాడు. ఇక్కడ కూర్చున్న వారందరూ కూడా ఆ పిలుపుకి లోబడిన వాళ్ళే. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తారా? యు ఆల్ బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తులో మీ అందరూ విశ్వాసం పెట్టినారు. ఆ యొక్క పిలుపుకు మనమందరము లోబడినాము. దేవునికి మహిమ కలుగుగాక. అదేవిధంగా ఎవరైతే క్రీస్తుని నమ్ముతారో, ఎవరైతే క్రీస్తులో విశ్వాసం ఉంచుతారో వాళ్ళకి నిత్య జీవితం పోతో పాటు, రక్షణతో పాటు, పాప క్షమాపణతో పాటు ఇంకొకటి ఒక ప్యాకేజ్ లాగా ఇవ్వబడినది. ఏంటంటే కారు కాదు, బంగ్లాలు కాదు, సుఖ సంతోషాలు కాదు, వెండి బంగారాలు కాదు. పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు, క్రీస్తుని విశ్వాసం ఉంచిన వాళ్ళకి ఇంకొకటి ఇవ్వబడింది. అదేంటంటే శ్రమలు. వి ఆర్ కాల్డ్ టు సఫర్ ఫార్ జీసస్ క్రైస్ట్. వి ఆర్ కాల్డ్ టు సఫర్ ఫార్ జీసస్ క్రైస్ట్. బ్రదర్, మీరు అలా ఎందుకు అంటా ఉన్నారు? నేను అనుకున్నా యేసుక్రీస్తులో వచ్చినప్పుడు సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, లైఫ్ విల్ బి ఫుల్ ఆఫ్ బెడ్ ఆఫ్ రోజెస్, చాలా సంతోషంతో ఉంటుందనే నేను యేసు ప్రభు నమ్ముకున్నా. కానీ మీరేంటి శ్రమలు వస్తాయని మీరు అంటా ఉన్నారు అంటే, కొన్ని శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా సహాయము చేస్తాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు మనము దానికి అప్పగించబడవచ్చు. ఉదాహరణకు షడ్రక్ మేషక్ జీవితంలో, వాళ్ళ ముగ్గురు జీవితంలో మనం చూసినాము. వాళ్ళ విషయంలో దేవుడు కలగజేసుకొని సహాయం చేసినాడు, అవునా? అదేవిధంగా అదే దేవుడు స్టెఫెన్ని రాళ్లతో కొట్టబడి ఆయన చంపబడుతున్నప్పుడు దేవుడు వచ్చి కలగజేసుకొని ఆపలే.
కానీ ఆయన తన సింహాసనం నుంచి లేచి నిలబడినట్లుగా మనము అక్కడ చూస్తా ఉన్నాము. కొన్నిసార్లు దేవుడు ఆ శ్రమల్లో, ఇబ్బందుల్లో మనకు సహాయం చేయడానికి ఆయన తప్పకుండా దిగి వస్తాడు. కానీ కొన్నిసార్లు ఆ శ్రమలను మనం తట్టుకోవడానికి, ఆ శ్రమల గుండా పోవడానికి దేవుడు మనను ఖచ్చితంగా అనుమతి ఆయన ఇస్తాడని ఉదయకాలము ప్రభు మనకు జ్ఞాపకము చేస్తా ఉన్నాడు. We are called to suffer for Jesus Christ. That is the message for today. The suffering for Jesus Christ. ఇది హిందీ సఫర్ కాదండి. హిందీలో సఫర్ అంటే ఒక ప్రయాణము అని అర్థం వస్తుంది. ఆప్ కహా జా రహే హో అంటే మై యహా జా రహా హూ, మై సఫర్ మే జా రహా హూ అని హిందీలో ఒక అర్థం వస్తుంది. ఇది హిందీ సఫర్ కాదు, ఇది ఇంగ్లీష్ సఫర్. ఇది దానికి అర్థము శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు వస్తాయని మనము జ్ఞాపకము తెచ్చుకోవాలి. రెండవ విధంగా మనం ఈ వాక్యాన్ని చదువుకున్నట్లయితే మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనంలో స్వయాన యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట, మీరు నా నామము నిమిత్తము అందరి చేత, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, మీరు నా నామం నిమిత్తం అందరి చేత ద్వేషించబడతారు. మనం ఎటువంటి శ్రమల గురించి మాట్లాడుతూ ఉన్నాము? ఎటువంటి కష్టాల గురించి మాట్లాడుతున్నాము? శ్రమలు, కష్టాలు రెండు రకాలు. ఒకటి మన చేతులతో మనం తెచ్చుకున్నవి, రెండవది యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచినందున వచ్చే శ్రమలు. పౌలు భక్తుడు ఏ శ్రమల గురించి మాట్లాడుతున్నాడు అంటే మన చేతులతో మనం తెచ్చుకునే కష్టాలు, శ్రమల గురించి కాదు. యేసు నమ్ముకున్నందుకు, యేసయ్యలో విశ్వాసం పెట్టినందుకు, యేసయ్య నా దేవుడు, నా రక్షకుడు అని మనం ఒప్పుకున్నప్పుడు ఏ శ్రమలైతే వస్తాయో వాటి గురించి పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఉదయకాలము సంఘముతో నేను పంచుకోవాలనుకున్న అంశము ద సఫరింగ్ ఫర్ క్రైస్ట్. క్రీస్తులో మనకు కలిగే లేదా రాబోయే శ్రమల గురించి మాట్లాడాలని ఆశపడతా ఉన్నా. కానీ ఈ వర్తమానం ఈరోజు మనం ఎందుకు ధ్యానం చేస్తా ఉన్నాము? వై ఆర్ వి మెడిటేటింగ్ దిస్ మెసేజ్ టుడే? ఈ కాలంలో, ఈ సమయంలో సంఘముతో ఈ యొక్క వర్తమానము పంచుకోవడానికి కారణం ఏంటి? దానికి కొన్ని కారణాలు మీకు నేను చెప్తాను. బహుశా ఫిలిపియన్స్ 1:29-30 మనం చదివినప్పుడు మనకు, అంటే ఎస్పెషల్లీ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకు ఆ వాక్యం యొక్క ముఖ్యత అర్థం కాకపోవచ్చు, ఆ వాక్యంలో ఏముంది అర్థము కాకపోవచ్చు. కానీ వేరే దేశాల్లో మనం వెళ్ళినప్పుడు, భారతదేశంలోనే ఆ నార్త్ లో ఆయా ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే క్రిస్టియన్స్ కి పర్సిక్యూషన్ ఉందో అక్కడ మనం వెళ్ళినట్లయితే వాళ్ళు ఏమంటారంటే, బ్రదర్ ఈ వాక్యం నా కోసమే, సిస్టర్ ఈ వాక్యం నా కోసమే, ప్రభువు ఈ వాక్కు ద్వారా నాతో మాట్లాడుతున్నాడని ఆ సహోదరులు వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు. మనకు అంత ప్రాముఖ్యము అనిపించకపోవచ్చు. ఉదయకాలము ఆ వాక్యాన్ని మనము ధ్యానము చేస్తా ఉన్నాం. కాబట్టి మొట్టమొదటిగా ఈ వాక్యము ఈరోజు మనం ఎందుకు ధ్యానిస్తున్నాము అంటే, ఒకవేళ ఇఫ్ యు లుక్ ఎట్ ద క్రిస్టియన్స్ ఫేసింగ్ పర్సిక్యూషన్, క్రైస్తవులు ఎక్కడెక్కడైతే హింసలు పొందుతున్నారో ఆ యొక్క జాబితాను మీరు చూసినట్లయితే ఫస్ట్ లో ఎవరున్నారో తెలుసా అండి? కెన్ యు గెస్? నో నీడ్ టు గెస్, ఇట్ ఈస్ దేర్ ఆన్ ద స్క్రీన్. ఫస్ట్ దేశం ఎవరు అంటే నార్త్ కొరియా, తర్వాత సోమాలియా, ఇరాక్, సిరియా, ఆఫ్ఘనిస్తాన్, సూదాన్, అట్లా టాప్ 50 దేశాలు మీరు ఒకవేళ ఇంటర్నెట్ లో చూసినట్లయితే ఏ దేశాలలో క్రైస్తవుల పట్ల ఎక్కువ హింసలు జరుగుతున్నాయి అంటే ఆ లిస్ట్ లో ఇండియా కనిపించట్లేదే. టాప్ లో ఉన్న దేశం వచ్చేసి నార్త్ కొరియా. ఇండియా ఎక్కడ ఉంది తెలుసా అండి? ఆ 10 తర్వాత నెక్స్ట్ నంబరే ఇండియాది. అంటే భారతదేశము ప్రపంచంలో క్రైస్తవులకు ఎక్కువ హింసలు జరుగుతున్న దేశాల్లో 11వ స్థానంలో ఉంది. దాని తర్వాతనే సౌదీ అరేబియా, మయన్మార్, మాలి అటువంటి ముస్లిం దేశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మనం మర్చిపోయిన ఒక విషయము దేవుడు మన జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, భారతదేశంలో హింసలు జరుగుతూ ఉన్నాయి. ప్రపంచంలో 290 దేశాలుంటే భారతదేశము స్థానము 11. వీఆర్ at 11 in that state. అదొకటి. రెండవదిగా ఈరోజు ఈ వాక్యం ధ్యానించడానికి రెండవ కారణం ఏంటంటే, ఇటీవల కాలంలో ఒక దైవజనుని హత్య చేసి చంపినారు. చాలా క్రూరంగా,
హత్య చేసి చంపిన సంగతి మనందరికీ తెలుసు, ప్రవీణ్ పగడాల గారి గురించి. ఆయనను అతి కిరాతంగా చంపడమే కాదు, ఆయన సాక్ష్యాన్ని కూడా చంపుతా ఉన్నారు. ఆయన ఎంతో దేవుని సేవ చేసిన శ్రేష్టమైన దైవజనుడు. దేవుని కోసం ఎంతగానో ప్రయాసపడి నిలబడి అనేకులతో మాట్లాడి, యేసే క్రీస్తు, ఆయనే లోకరక్షకుడు, ఆయనే నిత్య జీవితానికి దారి, ఆయన తప్ప వేరే దేవుడు లేడు అని గట్టిగా మాట్లాడిన దైవజనుడు ఆయనను ఏం జరిగిందో మీకు తెలుసు. దాని తర్వాత ఆయన సాక్ష్యాన్ని కూడా ఘోరంగా దెబ్బ కొడతా ఉన్నారు. దాని తర్వాత ఇంకొక భయంకరమైన విషయం నేనేం గమనించినానంటే, ఆ యొక్క భార్య వాళ్ళ బిడ్డలు పాపం వాళ్ళు ఇంకా ఎటువంటి స్థితి గుండా పోతా ఉన్నారేమో. సమాజము వాళ్ళని చూసి నీ భర్త లేదా మీ తండ్రి ఆయన తాగి చచ్చిపోయినాడు అని అన్నప్పుడు, ఆ శబ్దం విన్నప్పుడు ఆ భార్యకి ఎంత వేదన కలగాలి, ఆ బిడ్డలకు, ఆ ఆడబిడ్డలకు ఎంత వేదన కలగాలి. కాబట్టి ఆయనను చంపడమే కాదు, ఆయన సాక్ష్యము చెడగొట్టడమే కాదు, ఆయన కుటుంబానికి కూడా తీరని వేదన, బాధ ఈ సమాజము కలిగించింది. అది తలుచుకున్నప్పుడు వాళ్ళ కుటుంబం గురించి ఎంతో వేదనను నేను గ్రహించగలిగినాను, అనుభవించగలిగాను. ఈ మాట మీతో మళ్ళీ ఒకసారి ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక క్రైస్తవంలో ఒక ప్రధాన స్థానంలో ఉన్న ఒక సేవకునికి ఆ స్థాయి వచ్చినప్పుడు, ఆ స్థితి జరిగినప్పుడు, అంత అన్యాయము ఆయనకు జరిగినప్పుడు, మిగతా సేవకులకు, సంఘస్థులకు, తోటి విశ్వాసులకు, నీకు నాకు అటువంటి స్థితి రావడానికి ఎక్కువ కాలం లేదు అని మనం అర్థం చేసుకోవాలి. ఆయనకు జరిగినట్లయితే వేరే సేవకులు కూడా జరగవచ్చు, ఆయనకు జరిగినట్లే తోటి వేరే క్రైస్తవులు కూడా జరగచ్చు. ఉదాహరణకు కంపెనీలో ఒక మేనేజర్కి ఎస్కలేషన్ వచ్చింది అనుకోండి, ఆ ఎస్కలేషన్ నెక్స్ట్ లెవెల్లో ఉన్న ఏజెంట్ లెవెల్ రావడానికి ఎంత సమయం పడుతుంది? ఎక్కువ సమయం పట్టదు. నేను నా ఉద్యోగంలో ఎప్పుడైతే నా అధికారికి ఎస్కలేషన్ వస్తుందో నేను జాగ్రత్త పడతా. ఎందుకంటే ఆయనకు వచ్చిందంటే నాకు రావడానికి పెద్ద సమయం పట్టదు. కాబట్టి క్రైస్తవ సమాజంలో ఒక ఆనిముత్యం లాంటి, ఒక జెమ్ లాంటి క్రైస్తవునికి జరిగినప్పుడు అది వేరే వ్యక్తులు కూడా రావచ్చు, అది అనేకులకు జరగవచ్చు అని కూడా మనము జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఇంకొకటి, మణిపూర్లో ఏం జరుగుతుందో మనం చూడట్లేదా? ఇంతవరకు 40,000 మంది క్రైస్తవులు, విశ్వాసులు, నా లాంటి విశ్వాసులు వాళ్ళ ఇల్లులు కోల్పోయినారు, పంటలు కోల్పోయినారు, పొలాలు కోల్పోయినారు. వాళ్ళు ఎక్కడో ఆ యొక్క రిలీఫ్ సెంటర్స్లలో వాళ్ళ తల దాచుకుంటా ఉన్నారు. అంతేకాదు, 4వదిగా పెహల్గాంలో, కాశ్మీర్లో ఏమైందో మీ అందరికి తెలుసు. అక్కడ మతం పేరుతో వాళ్ళ మతం కాలి వారిని చంపి పడేసినారు. అక్కడ ఇంచుమించు 26 మందిని చంపేసినారు. అక్కడ దేవుని కృపను బట్టి నవంబర్ మాసంలో కాశ్మీర్కి వెళ్ళడానికి దేవుడు కృప ఇచ్చినాడు. ఏ పెహల్గాం గురించి అయితే ఇప్పుడు మనం న్యూస్లో చూస్తూ ఉన్నామో, ఆ పెహల్గాంకి టూరిస్ట్ లాగా మేము కూడా పోయినాం. కాశ్మీర్లో ఉన్న మేజర్ టూరిజం స్పాట్స్కి అన్నిట్లోకి పోయినాం. మేము పోయి అక్కడ మేము టూరిస్ట్ లాగానే పోయినాం, కానీ ఎక్కడ ఒక అందమైన ప్రదేశం చూసింది లేదు, ఎక్కడ కూడా ఒక స్థలంలో ఆగి అక్కడ ఆస్వాదించింది లేదు. ఎవరికి సువార్త చెప్పాలి, ఎవరి క్రీస్తు గురించి ప్రకటించాలని ఆయా ప్రాంతాలన్నీ మేము తిరిగి వచ్చినాము. ఇదే సందర్భము ఒకవేళ నవంబర్లో జరిగితే బహుశా టెర్రరిస్టుల చేతుల్లో టూరిజంకి పోయిన మేము కూడా శవాల్లాగా తిరిగి వస్తుండేనేమో. బహుశా మేము క్రైస్తవులమని పోయిన ప్రతి చోట చెప్పినాం, హమ్ ఈసాయి హై, హమ్ యీశు మసీహ్ మే విశ్వాస్ రఖతే హై అని పోయిన ప్రతి చోట చెప్పినాం. బహుశా ఇది ఒక టెర్రరిస్ట్ ముందు చెప్తే ఒకటికి బదులు 2 బుల్లెట్లు మాకు దిగుతుండేనేమో. ఒక సందర్భంలో అయితే ఒక వ్యక్తి గమనించినాడు, గుర్తుపట్టినాడు, మీరు మిషనరీస్ కదా, మీరు స్వార్థ చెప్పనికి వచ్చినారు కదా, మీరు ఇంకొక గంట సేపు ఇక్కడ ఉంటే మిమ్మల్ని చంపేస్తాం, మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని బెదిరించినారు అక్కడ. ఇప్పుడు మళ్ళీ కాశ్మీర్కి వెళ్ళడానికి పరిస్థితులు లేవు. అటువంటి దేశాలకు, అటువంటి ప్రాంతాలకు వెళ్ళి స్వార్థ చెప్పడానికి ఇప్పుడు అనుమతి లేదు. మళ్ళీ అటువంటి అవకాశం వచ్చిన తర్వాత తప్పితేనే తప్ప మళ్ళీ వెళ్ళే అవకాశము
లేవు. కాబట్టి ఈ 4 సంఘటనల ద్వారా ఏం జరుగుతుంది అంటే ఒక పిలుపు, ఒక మేల్కొల్పును ప్రభువు మనకిస్తున్నట్లుగా మనకు అనిపించింది. మరి ముఖ్యంగా ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణము మనందరికీ ఒక మేల్కొల్పులాగా ఉండాలి. ఒక వ్యక్తికి, ఒక ప్రాముఖ్యమైన నాయకుడికి జరిగినట్లయితే మనకు రావడానికి ఎక్కువ సమయం పట్టదు అని క్రీస్తు నమ్ముకున్న నీవు నేను మనమందరము అర్థం చేసుకోవాలి. కొన్ని విషయాలు మీ ముందు నేను పెట్టాలని ఆశపడతా ఉన్నా. మొదటిగా ఈ శ్రమలు వచ్చినప్పుడు, ఈ యొక్క శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు దాని గురించి నేను ఇంకా క్లుప్తంగా చెప్తాను. కానీ అపోస్తుల కార్యము 5వ అధ్యాయము 40-41 వచనంలో అక్కడ ఒక సందర్భం ఉంటుంది. అది వాక్యం చదివి నేను ఇప్పుడు చెప్పలేను, కానీ ఎక్స్ప్లెయిన్ నేను చేస్తాను, తర్వాత మీరు చదువుకోండి. అపోస్తుల కార్యము 5వ అధ్యాయము 40-41 వచనంలో పేతురు మరియు అపోస్తులు వాళ్ళు యేసు నామంలో ప్రకటిస్తా ఉన్నారని, యేసు నామంలో బోధిస్తా ఉన్నారని, యేసు నామంలో గొప్ప కార్యములు చేస్తా ఉన్నారని వాళ్ళని బంధిస్తారు. వాళ్ళని బంధించి కొట్టి చిత్రవద చేసి వాళ్ళనెంతో బాధ పెట్టి అక్కడి నుంచి నువ్వు యేసు నామం పలకకూడదు, యేసు ప్రభు మాటలను చెప్పకూడదు, యేసు నామం ప్రకటించకూడదు అని బెదిరించి వాళ్ళని కొట్టి తిట్టి నరకయాతన చేసి అక్కడి నుంచి వాళ్ళని పంపించేస్తారు. దేవుని వాక్యంలో రాయబడింది 41వ వచనంలో, ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రుల్ని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభను దాటుకొని వాళ్ళు వెళ్ళిరి. ఇక్కడ అపోస్తులు మనం చూస్తా ఉన్నాము, వాళ్ళు కూడా కొట్టబడినప్పుడు, వాళ్ళు కూడా తిట్టబడినప్పుడు, వాళ్ళు కూడా హింస గుండా పోయినప్పుడు ఆ గొప్ప నామానికి, యేసుక్రీస్తు అని చెప్పబడుతున్న ఆ గొప్ప నామము నిమిత్తం మేము హింసించబడ్డాము, మేము శ్రమ పొందినాము, దేవా మాకిచ్చిన ఈ కృపను బట్టి, ఈ కనికరం బట్టి నీకు స్తోత్రం అని చెప్తూ వాళ్ళు సంతోషిస్తూ వాళ్ళు విన్నారు. వాళ్ళు దాని యొక్క ధన్యతగా వాళ్ళు పరిగణించినారు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఇప్పుడు కానీ తర్వాత కానీ మీకు తెలుసో తెలియదో ప్రవీణ్ పగడాల గారు చంపబడ్డానికి ఒకనొక కారణం యాంటీ కరప్షన్ బిల్ ఆయన సుప్రీంకోర్టులో వేసినాడు. అది పెండింగ్ లో ఉంది. ఇంకా వేరే సహోదరులు దాన్ని తీసుకొని ముందుకెళ్తా ఉన్నారు. ఒకవేళ మన దగ్గర వచ్చినట్లయితే మన చేతుల్లో బైబిల్ ఉండవు. ఇట్లా సమాజంగా కూడుకొని ప్రభుని ఆరాధించే స్థితిని మనం కోల్పోతాము. బహిరంగంగా నేను క్రీస్తు నమ్ముకున్నాను, నేను క్రీస్తు చెందిన బిడ్డను అని చెప్పుకునే స్థితి మనకు ఉండదు. ఇప్పటికీ 12 రాష్ట్రాల్లో భారతదేశంలో యాంటీ కన్వర్షన్ బిల్ అనేది అమల్లో ఉంది. అక్కడ క్రైస్తవుల పట్ల ఎంతో హింసలు ఇప్పటికీ జరుగుతూ ఉన్నాయి. మనం ఆరాధిస్తున్న సమయంలో కూడా అనేకులు హింసలు గుండా పోతా ఉన్నారు. అది ఒకవేళ మన మధ్యలో, మన ప్రాంతంలో వచ్చినట్లయితే ఈ రకంగా మనం కూడుకోలేము, ఈ రకంగా మనం ఆరాధించుకోలేము, ఈ రకంగా పెద్ద పెద్ద హాల్లో మనం క్రీస్తుని ఆరాధించుకునే ధన్యత మనం కోల్పోతామని మరొకసారి ప్రభు జ్ఞాపకము చేస్తా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు కానీ వచ్చే రోజుల్లో కానీ మీకు కలిగింది ఎవరన్నా క్రీస్తు నామం గురించి లాక్కుంటే, ఇఫ్ సంబడి ఇస్ కాన్ఫిస్కేటింగ్ ఇల్లులు కానీ, పొలాలు కానీ, పంటలు కానీ, మన ప్రాణమన కానీ ఎవరన్నా తీసుకున్నట్లయితే, మనము, నీవు నేను కొట్టబడినట్లయితే, నెట్టబడినట్లయితే, మనం ఆ హింస గుండా వెళ్ళినట్లయితే, దేవా ఎక్కడికి వెళ్ళిపోయినావు ప్రభువా అని ప్రశ్నించకుండా, దేవా తండ్రి, అయ్యా నా కోసము నువ్వు ప్రాణం పెట్టినావే, నా కోసం నువ్వు రక్తం గార్చినావే, నీ యందు విశ్వాసం ఉంచితే నాకు అనుగ్రహించబడ్డది, కానీ నీ యందు శ్రమ పడ్డానికి కూడా నేను పిలువబడినాను, ఆ పిలుపుకు నేను స్పందిస్తా ఉన్నాను ప్రభువా అని మనం చెప్పగలిగినట్లయితే ఎంత బాగుంటుందండి. హల్లెలూయా, హల్లెలూయా. టుడే, టుమారో ఆర్ డే ఆఫ్టర్ ఏదో ఒక సమయం రావచ్చు, అటువంటి పరిస్థితి గుండా మనం కూడా వెళ్ళొచ్చు. మనం సిద్ధంగా ఉండాలి, మనం మేల్కోవాలి అని ప్రభు జ్ఞాపకము చేస్తా ఉన్నాడు. రెండవదిగా, మొదటిగా మనం ఏం నేర్చుకున్నామంటే, ఆ హింసలు శ్రమలు వచ్చినప్పుడు దేవుడు నాకు ఇస్తున్న ధన్యతగా, క్రీస్తు కోసము శ్రమలు అనుభవించడం గొప్ప ధన్యతగా మనము తీసుకోవాలి. రెండవదిగా, పౌలు భక్తుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, ఇది కూడా సండే స్కూల్లో చిన్నప్పుడు నాకు బోధించినారు. మీ అందరికీ తెలిసిన వాక్యమే.
ఏముంటుంది? ఫిలిపియన్స్ 4:4 రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్ అండ్ అగైన్ ఐ సే రిజాయిస్. ఒక చక్కటి పాట కూడా తెలుగులో ఇంగ్లీష్లో ఈ వచనాన్ని గురించి ఉంది, రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. పౌలు ఆయన మనలాగా సంఘంలో కూర్చొని ప్రభునందు ఆనందించండి, ఎల్లప్పుడూ ఆనందించండి చెప్పట్లేదు. ఆయన ఈ పత్రిక రాస్తున్నప్పుడు ఆయన చెరసాల్లో ఉండి, జైల్లో ఉండి ఆ సంఘానికి ప్రోత్సహిస్తూ వాళ్ళ విశ్వాసాన్ని బలపరచడానికి ఆయన చెప్తున్న మాట, సంగమా మీరు ప్రభువునందు ఆనందించండి, మరలా ఆనందించండి. ప్రశ్న ఏంటంటే, శ్రమలు గుండా పోతున్నప్పుడు, కష్టాలు గుండా పోతున్నప్పుడు, ప్రజలు కొడుతున్నప్పుడు, నెడుతున్నప్పుడు ఆనందం ఎలా వస్తుంది? ఏడుపు వస్తుంది కదా, దుఃఖం వస్తుంది కదా, బాధ వస్తుంది కదా, కన్నీళ్ళు వస్తాయి కదా, సంతోషం ఎలా వస్తుంది? ఇక్కడ పౌలు తను ఒక ఉదాహరణ ఇస్తున్న మాట్లాడుతా ఉన్నాడు. చెరసాల్లో ఆయన ఉండి అని చెప్తున్న మాట, నేను ప్రభువునందు సంతోషిస్తా ఉన్నాను, ఆనందిస్తా ఉన్నాను, మీరు కూడా సంగమా ఆనందించండి. శ్రమల్లో, కష్టాల్లో, ఇబ్బందులో ఒకవేళ మనము కూడా ప్రభువునందు ఆనందించగలిగితే ఎంత బాగుంటుందండి. హల్లెలూయా. ఈ ఆనందం అనేది స్థితిగతుల పైన ఆధారపడింది కాదు. ఈ ఆనందం అనేది మన చుట్టూ ఉన్న పరిస్థితుల పైన ఆధారపడి వచ్చేది కాదు. ఈ ఆనందం ఎందులో నుంచి వస్తుంది అంటే, నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు చూస్తున్నాడు, నా దేవుడు పిలిచి ఉన్నాడు, నా దేవుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 29-30లో ముందుగానే నాకు చెప్పినాడు. ఆయనలో విశ్వాసం ఉంచినప్పుడు శ్రమలు వస్తాయి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనంలో ఆయన చెప్పినాడు, మీరు నన్ను బట్టి ద్వేషించబడతారు, మీరు నన్ను బట్టి కొట్టబడతారు, మీరు నన్ను బట్టి నెట్టబడతారు, మీరు నన్ను బట్టి హింసించబడతారు అని 2 వాక్యాలు ఎత్తి పట్టుకొని, ప్రభువా ఆ వాక్యం యొక్క నిజ స్వరూపం ఇప్పుడు నేను చూస్తా ఉన్నాను ప్రభువా అని ప్రభువుని స్తుతించినట్లయితే ఎంత బాగుందండి. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా మనం ఏం నేర్చుకుంటున్నాము అంటే, శ్రమలు ఖచ్చితంగా వస్తాయి. బహుశా మనము ఇంత దూరం ఉన్నామేమో, ఇంత దూరము తగ్గడానికి పెద్ద సమయం పట్టదు అని మనమందరము గ్రహించాలి. అది వచ్చినప్పుడు ప్రభువా నేను సిద్ధంగా ఉన్నానయ్యా, అయ్యా తండ్రి నేను ఒక ధన్యతగా తీసుకుంటానని చెప్పి అందులో సంతోషించగలిగినట్లయితే ఎంత బాగుంటుంది. ఆమేన్. ఈ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు నా దృష్టి చరిత్రలో జరిగిన ఒక సందర్భం వైపు వెళ్ళింది. అక్కడ 2 దైవజనుల గురించి రాబడింది. ఈ సందర్భము నన్ను ఎంతగానో ఛాలెంజ్ చేసింది. ఈ సందర్భము నన్ను ఎంతగానో మోటివేట్ చేసింది. ఇది మీ అందరితో పంచుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. ఇది ఎవరి గురించి అంటే, ఈ 2 దైవజనుల గురించి మీరు విన్నారో లేదో నాకు తెలియదు. ఎప్పుడన్నా విన్నారండి? రిచర్డ్ వుంబ్రన్, సబీనా వుంబ్రన్ అని ఈ దైవజనుల గురించి విన్న వాళ్ళు ఒకసారి మీ చేయి చూపిస్తారా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సంఘంలో 2 వాళ్ళ గురించి తెలుసు. దేవుడు నన్ను బలపరిచిన, నేను నేర్చుకున్న కొన్ని విషయాలు మీతో చెప్పాలని నేను ఆశపడతా ఉన్నా. ఫోటోలో మీరు చూస్తున్న ఆ 2 దైవజనులు ఎవరు అంటే, ఆయన పేరు రిచర్డ్ వుంబ్రన్, ఆయన యొక్క భార్య పేరు సబీనా వుంబ్రన్. ఆ మధ్యలో చూస్తున్న ఆ చిన్న బిడ్డ వాళ్ళ కొడుకు. సో వాళ్ళిద్దరికి వివాహమైన తర్వాత పుట్టిన ఒక ఏక కొడుకు. ఈ రిచర్డ్ వుంబ్రన్ ఎవరు, సబీనా వుంబ్రన్ ఎవరు అని మీరు ఒకవేళ చూసినట్లయితే, టార్చర్డ్ ఫర్ క్రైస్ట్ అని ఒక బుక్ ఉంటుంది, లేదా ద వాయిస్ ఆఫ్ మార్టైర్స్ ఫర్ క్రైస్ట్, క్రీస్తు హతసాక్షుల యొక్క స్వరము అనే పుస్తకాలు ఉంటాయి. I would request everybody in the church to try to get that book, which is The Tortured for Christ, Voice of Martyrs for Jesus Christ. అది చదవండి, మీరెంతగానో ప్రోత్సహించబడతారు. అది చదవండి, అప్పుడు మనకు ఉన్న కష్టాలే పాటివి, మనకున్న ఈ యొక్క ఇరుకులు ఇక్కట్లు ఏ పాటివి, ముందు ఉన్న దైవజనులు, ముందు ఉన్న విశ్వాసులు వాళ్ళు ఎట్లా వాళ్ళ విశ్వాసాన్ని కాపాడుకున్నారనే ప్రోత్సాహనము ఖచ్చితంగా ప్రతి ఒక్క బిడ్డకు కలుగుతుంది. నేను చెప్పినట్లు ఈ యొక్క పుస్తకాన్ని దయచేసి తీసుకొని చదవలసిందిగా నేను కోరుతా ఉన్నా.
ఇప్పుడు లోతులో ఆయన గురించి, ఆయన భార్య గురించి, గతంలో దేవుడు వాళ్ళను వాడుకున్న నిలబెట్టిన విధానం గురించి కొన్ని మాటలు మీతో పంచుకోవాలని నేను కోరుతా ఉన్నా. నన్ను దయచేసి మీరు క్లోజ్ గా ఫాలో కావాల్సిందిగా నేను ఆశపడతా ఉన్నా. ఇప్పుడు రిచర్డ్ వింబరన్ గురించి కొన్ని మాటలు నేను చెప్తాను. ఈయన మొదటి ప్రపంచ యుద్ధము జరిగిన సమయంలో 1990 సంవత్సరం, ఆ సంవత్సరంలో రిచర్డ్ వింబరన్ ఆయన ఒక యూద దంపతులకు మార్చ్ 24 తారీఖున 1991 సంవత్సరంలో రొమేనియా అనే ప్రదేశంలో ఆయన జన్మించినాడు. సందర్భము జ్ఞాపకం పెట్టుకోండి, ఇది మొదటి ప్రపంచ యుద్ధం యొక్క సందర్భం. ఆ సమయంలో రిచర్డ్ వింబరన్ ఒక యూదులకు పుట్టినాడు 1909లో. దాని తర్వాత 1936లో 1936 సంవత్సరంలో ఆయన సబీనాను ఆయన వివాహము చేసుకున్నాడు. ఆరంభం నుంచి ఆయన క్రైస్తవుడు కాడు, ఆయన నాస్తికత్వంలో పెరిగినాడు. దేవుడు లేడు అనే సిద్ధాంతంలో ఆయన పుట్టినాడు, పెరిగినాడు. ఆ దేశం అంతా కూడా నాస్తికత్వంలో ఉంది కాబట్టి ఆయన కూడా ఒక నాస్తికుడుగా ఆయన బ్రతికినాడు. ఆయనకు ఇంచుమించు 9 భాషలు వచ్చాయి. ఆయనకు 1 కాదు 2 కాదు 9 భాషలు ఆయనకు వచ్చు. తను వివాహము చేసుకున్న సబీనా కూడా, ఆమె కూడా పుట్టుకతో క్రైస్తవురాలు కాదు. ఆమె కూడా ఒక యూదా దేశానికి, యూదా ప్రాంతానికి చెంది అక్కడ స్థిరపడిన స్త్రీల్లో ఆమె ఒక ఆమె. వీళ్ళిద్దరూ ఒక దాని తర్వాత మొదటి ప్రపంచ యుద్ధము జరిగిపోయింది. వీళ్ళందరినీ విడిచిపెట్టేసినారు. దాని తర్వాత రష్యా దేశము ఆ రెండో ప్రపంచ యుద్ధంలో రొమానియా దేశాన్ని ఆక్రమించింది. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి బహుశా మీకు తెలుసని అనుకుంటా ఉన్నాను. ఈ స్టాలిన్ అనే ఒక నియంత కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన వ్యక్తి. ఈ రష్యా దేశస్తులు అందరూ కూడా రొమేనియా దేశాన్ని ఆక్రమించుకొని వాళ్ళు ఒక సమావేశం ఏర్పాటు చేస్తారు. దట్ ఈస్ ఇన్ ద పార్లమెంట్ ఆఫ్ రొమేనియా. 1945లో, మనము చాలా మంది లేరు ఆ టైంలో ఇక్కడికి, 1945లో ఒక పెద్ద మిలిటరీ లేదా పార్లమెంట్ భవనంలో 4000 పాస్టర్లను పిలిచినారు. 4000 కాపర్లను పిలిచి ఆ స్పీచ్ అంతా కూడా దేశం అంతటా అక్కడ అది బ్రాడ్కాస్ట్ చేయబడుతుంది. సో ఆ పార్లమెంట్లో వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఇక మీదట ఈ దేశం అంతా కమ్యూనిజం పరిపాలన చేయబోతుంది. దేవుడు లేడు, క్రైస్తవ్యం లేదు, యేసుక్రీస్తు లేడు, బైబుల్ ఇక ఉండదు, సండే స్కూల్స్ ఇంకా ఉండవు, సంఘాలు ఇంకా ఉండవు, కానీ మా ప్రభుత్వం ఉంటుంది, మా ప్రభుత్వం చెప్పినట్లే మీరందరూ చేయాలి అని ఆ 4000 మంది పాస్టర్లకు చెప్పినప్పుడు చరిత్ర చెప్తా ఉంది. చాలా మంది పాస్టర్లు వాళ్ళు రాజీ పడిపోయి ఒకరి తర్వాత ఒకరు మైక్ దగ్గరిపోయి, మీరు చెప్పింది కరెక్టే, స్టాలిన్ మనకు గొప్ప నాయకుడు, మనకు మీ మతంలో కానీ క్రైస్తవ్యంలో కానీ తేడా ఏమి లేదు, రెండు ఒకటే, మీరు చెప్పినట్టే మేము వింటాము అని అనేక క్రైస్తవ కాపర్లు రాజీ పడిపోయినారు. ఆ మీటింగ్కి సబీనా వింబరన్ అండ్ రిచర్డ్ వింబరన్ కూడా వెళ్ళినారు. ఈ మాటలు దయచేసి వినండి. వాళ్ళు అట్లా పోయి క్రీస్తుకి ఇంకా ఆరాధన ఉండదు, సంఘాలు ఉండవు, విబిఎస్ ఉండదు, సండే స్కూల్ ఉండవు అని చెప్పినప్పుడు తన భార్య సబీనా వింబరన్ నుండి తన భర్తతో అంటది, నువ్వు లేచి నిలబడి మాట్లాడు. వాళ్ళు క్రీస్తు ముఖం పైన ఉమ్ము వేస్తా ఉన్నారు. క్రీస్తు ముఖానికి వచ్చిన ఈ సిగ్గు నుంచి నువ్వు తుడిచివై. దే ఆర్ స్పిట్టింగ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. టేక్ అవే ది షేమ్ ఫ్రమ్ హిస్ ఫేస్. యేసు ప్రభు ముఖం పైన ఉమ్ముతున్నారు వాళ్ళు, నువ్వు లేచి నిలబడి మాట్లాడు అని తన భార్య చెప్పింది. దానికి రిచర్డ్ వింబరన్ చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? నేను ఒకవేళ లేచి నిలబడి మాట్లాడితే నీ భర్తను కోల్పోతుంది, నన్ను చంపేస్తారు వాళ్ళు అని ఆయన చెప్పినాడు. దానికి సబీనా చెప్పిన జవాబు ఏంటంటే, ఒకవేళ నువ్వు చచ్చిపోతే నా భర్త క్రీస్తుకు హతసాక్షిగా చచ్చిపోయినాడని చెప్పేసి నేను సంతోషిస్తా, కానీ ఇక్కడ కూర్చొని క్రీస్తు కోసం మాట్లాడకుండా
ఒక ధైర్యం లేని వ్యక్తిగా, ఒక పిరికివాడిగా నువ్వు ఒకవేళ బతికుంటే కూడా నువ్వు జీవితాంతం నువ్వు చచ్చిపోయినలాగా నేను చూస్తాను అని తన భార్య చెప్పింది. మీకు అర్థమైందా ఏం చెప్పినాను? మీకు అర్థమైందా అండి? ఆర్ యూ ఫాలోయింగ్? ఆ పార్లమెంట్లో జరుగుతున్న మీటింగ్ అంతా దేశం మొత్తం వింటా ఉంది. ఆ సమయంలో రిచర్డ్ బూమర్ నిలబడి అందరి ముందు ఆ దేశమంతా వినిపిస్తా ఉందని చెప్పిన మాట, మీ మాటతో నేను ఏకీభవించను. కమ్యూనిజం ఎంతో మందిని చంపింది, క్రైస్తవులను చంపింది, యూదుల్ని చంపింది, వేరే మతస్థుల్ని చంపింది. అట్లాంటప్పుడు క్రైస్తవ్యము కమ్యూనిజం ఒకటి ఎలా అవుతుంది? కాదు, మేం మాత్రము మా క్రీస్తు నమ్ముకుంటాం, మేం మాత్రము క్రీస్తులో విశ్వాసం ఉంచుతాం, మేం మాత్రము సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళి ఆశపడతా ఉన్నాము, మేము మాత్రము యేసే క్రీస్తు ఆయన ఒక్కడే నిత్య జీవితం ఇచ్చేవాడు అని ఆయన గట్టిగా ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన మైక్ కట్ చేస్తారు అందరు. పార్లమెంట్లో అండి 4,000 మంది దేవుని సేవకులున్నారండి. ఆ దేశమంతా వినిపిస్తా ఉందండి. ఆ దేశమంతా భయంతో ఉన్నప్పుడు ఆయన నిలబడి అందరి ముందు గట్టిగా మాట్లాడినప్పుడు ఆశ్చర్యపోతారు. ఆ బిల్డింగ్ మొత్తం ఆశ్చర్యపోతుంది. ఆయన క్రీస్తు కోసము అట్లా నిలబడి మాట్లాడినందుకు, ఆయన యేసు ప్రభు కోసం నిలబడినందుకు తర్వాత ఏం జరిగిందో నేను ఇప్పుడు చెప్తాను మీకు. ఆ మీటింగ్ అంతా అయిపోయి వాళ్ళు తిరిగి వెళ్తున్నప్పుడు ఆయనకి ఒక ధమ్కి ఇచ్చిన, మన హైదరాబాద్ లాంగ్వేజ్ లో ధమ్కి అంటాం కదా, ఆయనకి ఏమని ధమ్కి ఇచ్చినారంటే, నిన్ను చూసుకో, ఈ రోజు తర్వాత నువ్వు ఎప్పుడు ఎక్కడ ఎట్లా చావబోతున్నావు నీకు తెలియదు. నువ్వు కిడ్నాప్ కావచ్చు, నిన్ను చంపేయచ్చు, నీ ఇల్లు తగలబెట్టవచ్చు, నిన్ను ఎత్తుకొని వెళ్ళిపోవచ్చు, ఎట్లా అట్లా నిన్ను మాత్రం హతము చేస్తామనే ధమ్కి ఇచ్చి, బెదిరింపు ఇచ్చి ఆయనను భయపెడతారు. ఆయన మాట్లాడిన ఒక్క మాటను బట్టి, ఆయన క్రీస్తు కోసం నిలబడిన ఒక్క మాటను బట్టి, ఒక ఆదివారం రోజు అగైన్ నేను చెప్తాను, ఆ సైబీరియాలో 29 degrees ఉంటుంది, -29 degrees ఉంటుంది. భూమికి 30 అడుగుల లోతుల్లో అక్కడ జైళ్ళు ఉంటాయి. ఆ జైల్లో ఒక్కోడినే అనేక సంవత్సరాలు పెట్టి ఆయన ప్రార్థన చేయడం చూసి పోయి కొట్టేవాళ్ళు, తన్నేవాళ్ళు. ఎట్లా కొట్టేవారంటే రక్తం వచ్చేటట్టు కొట్టేవాళ్ళు. ఎట్లా కొట్టేవాళ్ళు అంటే కాళ్ళ మీద నిలబడకుండా ఉండేలా కొట్టేవాళ్ళు. అనేక సార్లు ఒంటిగా కూర్చోపెట్టి కొన్ని టేప్ రికార్డ్స్ వాళ్ళు ప్లే చేసేవాళ్ళు. కమ్యూనిజం ఇస్ గుడ్, కమ్యూనిజం ఇస్ గుడ్, క్రిస్టియానిటీ ఇస్ గాన్, క్రిస్టియానిటీ ఇస్ గాన్, కమ్యూనిజం ఇస్ గుడ్, యాక్సెప్టెడ్ అని బ్రెయిన్ వాష్ చేయడానికి ప్రయత్నం చేసిన. అనేక సార్లు ఆ చెరసాల ఎట్లుంటుందంటే లేచి నిలబడతారు, చుట్టూ మూలలు ఉంటాయి, కొంచెం ఇటు అటు జరిగితే ఆ మూలలు గుచ్చుకుంటాయి. ఆయనకు ఆహారం ఇచ్చేవారు కాదు. 3 నెలల్లో ఆయన బరువు 41 కేజీలు తగ్గిపోతుంది. 20 కంటే ఎక్కువ ఎముకలు ఇరగొడతారనే జైల్లో. More than 20 bones were broken. ఆయనను కొట్టి ఎంత వేదన పెడతారంటే ఆయన ఇంకా చచ్చిపోతాడేమో అని ఇట్లాగే పెద్ద గది ఉంటుంది. ఎవరెవరు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంటారో అక్కడ తీసుకెళ్లి పాడేస్తారని, చచ్చిపోతాడేమో అంటే. దేవుని కృపను బట్టి ఆయన ఎలా ఆయన మళ్ళీ బలం తెచ్చుకొని ఆయన అందరికి సువార్త చెప్తాడు. అక్కడ ఆయన వేరే వాళ్ళకు సువార్త చెప్పడము, దేవుని వాక్కు చెప్పడము చూసి మళ్ళీ ఆయన తీసుకెళ్లి భయంకరంగా కొడతారు. ఆయనతో చెప్పిన మాట ఏంటంటే, నువ్వు ఇంకొకసారి క్రీస్తు గురించి మాట్లాడితే కొడితే నేను ఇంకా గట్టిగా కొడతాం, మేము తంతాం, మేము ఎముకల దగ్గర కొడతాము అని అన్నప్పుడు ఈయన ఆ సైనికులతో ఒక డీల్ చేసుకుంటాడు. డీల్ ఏంటో తెలుసా? మీరు మామూలు కొట్టండి, మేము పోయి వాక్యం చెప్తాం, మీరు హ్యాపీ, మేం హ్యాపీ, ఎవ్రీబడీస్ హ్యాపీ. కానీ మేము మాత్రం క్రీస్తు గురించి ప్రకటిస్తాము. ఎముకలు ఇరుగుతున్నా, రక్తం కారుతున్నా,
ఆయన చెప్పిన మాటలు ఇది. కొడతారా కొట్టండి. కొన్నిసార్లు అయితే వాక్యం చెప్పి పోయి, అయ్యా నేను వాక్యం చెప్పి నన్ను కొట్టయ్యా అని కొట్టించుకుంటారంట వీళ్ళు. ఆయన చెప్పిన మాట, ఫర్ టు మీ టు ప్రీచ్ గాస్పెల్ ఈస్ హెవెన్ ఆన్ ఎర్త్. దాని తర్వాత సబీనా బుమ్రాన్ని, ఆమెను కూడా అరెస్ట్ చేస్తారు. 3 నెలలు ఆమెను విచిత్రంగా ఆమెను కూడా హింసిస్తారు. నీ భర్త ఊరల్లి పాడిపోయినాడు, నీ భర్త చచ్చిపోయినాడు అని చెప్పేసి ఆమెకి అబద్ధాలు చెప్తారు. ఈ యొక్క చివరి మాట చెప్పి నేను ముగించాలని కోరుతా ఉన్నా. ఐ విల్ ఎండ్ విత్ దిస్ ఇలిస్ట్రేషన్. వీళ్ళు రిచర్డ్ వుంబ్రెన్, సబీనా వుంబ్రెన్, వీళ్ళు ఒకసారి భారతదేశానికి వచ్చారు. అంటే ఆ యుద్ధం అయిపోయి వీళ్ళని విడిచిపెట్టిన తర్వాత వీళ్ళు భారతదేశానికి వస్తారు. వీళ్ళు ఎక్కడికి వస్తారు అంటే సికింద్రాబాద్ లో మెహబూబ్ కాలేజ్ గ్రౌండ్స్ లో ఒక మీటింగ్ జరిగితే ఆయన వాక్యం వినడానికి 10,000 మంది వస్తారు. దాని తర్వాత నెక్స్ట్ డే కాపర్లతో మాట్లాడడానికి సెంటనరీ బాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్ మన పక్క వీధిలో ఉన్న ఆ సంఘానికి ఆయన భార్యతో పాటు వాక్యం చెప్పడానికి వచ్చాడు. ఆ రోజు ఆయన చెప్పిన వాక్యం యొక్క టాపిక్ ఏంటంటే, వర్డ్ ఈస్ ద ఫ్యూల్ టు ఫెయిత్. విశ్వాసానికి ఇంధనము దేవుని వాక్కు అని ఆయన ప్రకటించిన తర్వాత ఒక సేవకుడు లేచి అడిగిన ప్రశ్న, దయచేసి అందరు జాగ్రత్తగా వినండి. దిస్ విల్ టచ్ us, దిస్ విల్ ట్రాన్స్ఫార్మ్ us. ఆ సేవకుడు నిలబడి, రిచర్డ్ గారు 14 సంవత్సరాలు మిమ్మల్ని చెరసాల్లో వేశారు కదా, 14 సంవత్సరాలు మీ దగ్గర దేవుని వాక్కు లేదు కదా, దేవుని వాక్కు లేకుండా 14 సంవత్సరాలు మీరెట్లా మీ విశ్వాసాన్ని మీరు కాపాడుకున్నారు, మీరెట్లా దేవునిలో బలంగా మీరున్నారు అంటే ఆయన నవ్వుతూ చెప్పిన మాట, సహోదరుడా, చెరసాల్లో దేవుని వాక్కు లేదని ఎవరు చెప్పినారు? ఆయన చాలా నవ్వుతూ చెప్పిన మాట, చెరసాల్లో దేవుని వాక్యం లేదని ఎవరు చెప్పినారు? దేవుడు మాకు ఆయన వాక్కు అందించేవాడు. ఎలాగా అని కొన్ని పద్ధతులని చెప్పినాడు. మొదటి పద్ధతి ఏంటంటే, దేవుడు తన వాక్కు మాకు ఎలా అందించినాడు అంటే, మొదటిగా ఎవరినైనా నూతనంగా జైల్లోకి వచ్చినారనుకోండి, మేము వాళ్ళకి అడిగే వాళ్ళం, అరే నువ్వు క్రైస్తవుడివేనా, నువ్వు క్రీస్తు నమ్ముకున్నావా, నీకు బైబుల్ తెలుసా, ఒకవేళ తెలిసైతే త్వరగా చెప్పు, దేవుని మాటలు నీకేమైనా తెలిసైతే త్వరగా చెప్పు, దేవుని మాటలు చెప్పు అని వాళ్ళు చెప్తుంటే వీళ్ళందరూ దేవుని మాటలు విని వాళ్ళ హృదయంలో భద్రపరుచుకునే వాళ్ళు. అది మొదటి పద్ధతి. చాలాసార్లు చాలా మంది కొంతకాలం తర్వాత చెరసాలకు వచ్చేవారు. దేవుని వాక్కు వాళ్ళకి ఎలా అందిందో రెండో పద్ధతి ఆయన చెప్పినాడు, దయచేసి వినండి. సైబీరియాలో -29 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. అక్కడ ఎవరన్నా టాయిలెట్కి వెళ్తే, వాష్రూమ్కి వెళ్తే ఫ్లష్ చేస్తే ఆ టాయిలెట్ వాష్రూమ్ వెళ్ళిపోదు, ఆ షిట్ పోదు. సో అది ఎత్తాలంటే ట్రే వాడేవాళ్ళు, ట్రేతో ఎత్తి ఇట్లా పాడేయాలి. అక్కడున్న సైనికులు కానీ జైలర్లు కానీ వాళ్ళు టాయిలెట్కి పోయిన తర్వాత వీళ్ళని పిలిచి, హే పోయి నా టాయిలెట్ ఎత్తి పాడైపో అని చెప్పేవారు. అది ఎత్తి పాడేయడానికి వీళ్ళకి ట్రే ఇచ్చేవాళ్ళు కాదు, గ్లౌజులు ఇచ్చేవాళ్ళు కాదు. వీళ్ళు పోయి వాళ్ళ చేతిని ఎత్తి అట్లా పాడేయాలి. వాళ్ళు ఆ చేతికి అంటిన పెంట ఆ ఐస్ కేసి రాస్తే కొంతవరకు ఊడిపోతుంది, కానీ వాసన పోతుందా? పోదు. దాని తర్వాత అనేక సార్లు చేసినప్పుడు ఒక వ్యక్తి పోయి అట్లా క్లీన్ చేసినప్పుడు ఆయనకు ఒక పేపర్ కనిపించిందంట, దాని మీద గాడ్స్ లవ్ అని రాసింది. అరే ఇక్కడ ఈ పేపర్ మీద గాడ్స్ లవ్ అని రాబడ్డం ఏంటి అని ఆయన చూసిన వెంటనే ఆ పేపర్కు ఉన్న పెంట్ అంతా ఆ యొక్క ఐస్ కేసి గట్టిగా రాస్తే అదంతా పడిపోతుంది. ఆ పడిపోయి ఆ పేపర్ ఏది ఉంటుందో అది నోట్లో పెట్టుకుంటాడు. ఆయన నోట్లో పెట్టుకొని పోయి, సార్ క్లీన్ చేస్తాను సార్, అయిపోయింది, వెళ్ళాలా అంటే వెళ్ళు అంటాడు. ఆయన ఇట్లా పెద్ద రూమ్ ఉంటుందని చెప్పాను కదా, ఆ రూమ్లోకి వచ్చి నోట్లో నుంచి ఆ పేపర్ తీసి అది చదువుకొని, దేవుడు మాకు వాక్కు ఇచ్చినాడండి, కళ్ళకు అద్దుకొని దానికి ముద్దు పెట్టి దేవుని మాటలు వాళ్ళందరూ చదువుకునేవాళ్ళు. ఆ జైలర్ ఎవడో బైబిల్లో నూతన నిబంధన ఒక పేపర్ని టిష్యూ పేపర్ లాగా వాడుకున్నాడండి. ఈ మాట మీలో విన్నప్పుడు చాలా మంది కోపం వస్తుంది, అవునా? ఈ మాట మీలో విన్నప్పుడు దేవా అనే అనే ఫీలింగ్ వస్తుంది, అవునా? కోపం వస్తుంది, అవునా? కానీ వాళ్ళకు ఆ పేపర్ ఇస్తే, దేవానికి స్తోత్రం ప్రభువా, మాకు వాక్కునిచ్చినందుకు వందనాలు ప్రభువా అని
వాళ్ళ నోట్లు పెట్టుకొని భద్రపరుచుకొని తీసుకొని చదువుకొని దేవుని నామాన్ని స్తుతిస్తారండి. హల్లెలూయా. దాని తర్వాత దేవుడు వీళ్ళని విడిపించిన తర్వాత దేశంలో నలుమూలలు పోయి క్రీస్తు కోసం ప్రకటించినారు. క్రీస్తు సాక్షిగా వాళ్ళు బ్రతికినారు. ఐ రిక్వెస్ట్ యూ, టేక్ దట్ బుక్ టార్చర్డ్ ఫర్ క్రైస్ట్ అండ్ రీడ్. ఈ మాట విన్నప్పుడు నాకేమనిపించిందంటే, ఇట్ ఈస్ టైమ్ దట్ వి స్టోర్ గాడ్స్ వర్డ్ ఇన్ అవర్ హార్ట్స్. ఇటువంటి ప్రతికూలమైన పరిస్థితులు రావడానికి మనం ఎక్కువ దూరంగా లేము. మన చేతుల్లో ఈ రోజులలో బైబుల్స్ ఉన్నాయి, చేతుల్లో బైబుల్స్ ఉన్నాయి, షెల్ఫ్స్ లో బైబుల్స్ ఉన్నాయి, మొబైల్స్ లో బైబుల్స్ ఉన్నాయి. బట్ వి రీడ్. We don't value God's word like that. When was the last time we read God's word by kissing? దేవుని వాక్యం ముద్దు పెట్టుకొని దేవాని వాక్కును బట్టి వందనాలు ప్రభువా. చాలా మంది ఇళ్ళలో దుమ్ములు పట్టుపోయి ఉంటాయి బైబిల్స్. చాలా మంది ఇళ్ళలో బైబిల్స్ ఉంటాయి కానీ చదవాలి, హృదయాల్లో బైబిల్స్ లేవు. It is time for us టు స్టోర్ గాడ్స్ వర్డ్ ఇన్ అవర్ హార్ట్స్. మొదటిగా శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు దాన్ని ఒక ధన్యతగా పరిగణిస్తే నీకు నాకు ఎంత బాగుంటుంది. ఆమేన్. రెండవదిగా ఆ శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందులు ఆనందించినట్లయితే ఎంత బాగుంటుంది. మూడవదిగా ఇట్ ఈస్ టైమ్ దట్ వి స్టార్ట్ స్టోరింగ్ గాడ్స్ వర్డ్ ఇన్ అవర్ హార్ట్స్, ఇన్ అవర్ సోల్స్ అండ్ ఇన్ ఆల్ అవర్ లైఫ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రిచర్డ్ వుంబ్రన్, సబీనా వుంబ్రన్ వాళ్ళ జీవితంతో దేవుడు ఏదో ఒకటి మనతో మాట్లాడుతున్నాడు కదా, ఏదో ఒకటి దేవుడు మన హృదయం తాకుతున్నాడు కదా. ఆయన అన్నమాట, ఫర్ మీ టు ప్రీచ్ వర్డ్ ఈస్ హెవెన్ ఆన్ ఎర్త్ అండ్ ప్రే ఫర్ ప్రిజనర్స్ ఇన్ ద సెల్స్. దేవుడి మాటను దీవించిన కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ మనం దేవుడికి మనం సమర్పించుకుందాం.